ప్రైజ్ దిలాడండి. బాగున్నారా? సర్వాధికారియు కృపాసత్య సంపూర్ణుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో రెడీమోస్ రివైవల్ అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా నిండు హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. ఇటు సమయంలో దేవాది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఉత్సవవాకు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్యం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్యం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము అని వాగ్దానాన్ని ఇవ్వటాన్ని మనం చూస్తూ వస్తున్నాం. యెహోషువ గారితో దేవాది దేవుడు సెలవిచ్చినటువంటి మాట, నిన్ను నడిపించినటువంటి లేకపోతే ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించినటువంటి మోషే గారికి నేను ఎలా తోడుగా ఉన్నానో నీకును కూడా అలాగే తోడుగా ఉంటాను అని చెప్పి ధైర్యపరుస్తూ, అంత మాత్రమే కాదు, నిన్ను విడువను ఎడబాయను, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పుచు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నీవు బ్రతుకు దినములన్నిటినూ ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకుండా ఉంటాడు అని చెప్పి లేఖనంలో మనం చూస్తూ వస్తున్నాం. తన యొక్క జీవితంలో అట్టి ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా ఏం చేశారో, ఎటువంటి మైలురాళ్ళు తన జీవితంలో ఉన్నాయో లేఖనంలో నుంచి మనము పరిశీలన చేద్దాం. మొట్టమొదటి ఆ విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ రాళ్ళు దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే మందిరానికి సాదృశ్యంగా ఉన్నది. అందుకని యాకోబు భక్తుడు ఆదికాండ గ్రంథంలో మనం చూసినట్లయితే, ఆయన బెర్షెబా నుంచి హారానుకు వెళుతున్నటువంటి సమయంలో ప్రొద్దుగుకినప్పుడు తను తలవాల్చుకోవటానికి ఒక రాయిని తీసుకుని అక్కడ తలగడగా చేసుకుని తాను నిద్రించి కలను కని, ఆ కళ ముగిసిన తర్వాత దేవునితో ఒక తీర్మానము చేసుకుని అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నిజముగా ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని చెప్పటాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆ స్థలానికి బేతేలు అని చెప్పి పేరు పెట్టడాన్ని మనం చూస్తున్నాం. రెండో విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, పేతురు భక్తుడు గారు కూడా మనకు తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యంలో, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నారు. అక్కడేమో ఒక రాయిని ఏర్పాటు చేసి మందిరం అని చెప్తున్నారు. ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనమే ఆ రాళ్ళము, మనం ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలము అని చెప్పటాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ రాళ్ళుగా ఉంటున్నటువంటి మన జీవితాల్లో మైలురాళ్ళు ఏంటి అనేది ఆలోచన చేసుకుని, ఏ విధంగా ఉంటే ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలుగా కట్టబడి దేవుడు నివసించేటటువంటి యోగ్యమైనటువంటి అర్హత కలిగినటువంటి మెచ్చుకునేటటువంటి ఆయనకు ఇష్టమైనటువంటి మందిరాలుగా మనం ఉంటామో లేఖనంలో నుంచి మనం పరిశీలన చేసుకుంటూ వద్దామండి. మొట్టమొదట మనం చూసినట్లయితే నిర్గమకాండము 17వ అధ్యాయం 12వ వాక్యంలో మనం చూస్తే, మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరును ఒక పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆనుకునగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనకు కనబడేటటువంటి మొట్టమొదటి రాయి ఏంటంటే, చేతులెత్తి ఇజ్రాయేలు జనాంగం పక్షంగా ప్రార్థన చేయడాన్ని మనము చూస్తూ వస్తున్నాం. మనం ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలుగా కట్టబడాలి అని అంటే మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకనే లేఖనంలో మనం చూసినట్లయితే, పురుషుడు కోపమును సంశయమును విడిచిపెట్టి పవిత్రమైనటువంటి చేతులెత్తి ప్రార్థనలు యాచనలు చేయాలి అని లేఖనము సెలవిస్తున్నది. ఈనాటి దినాల్లో మోకరించి ప్రార్థించేటటువంటి వారు కూడా తగ్గిపోతున్నారు. చేతులెత్తి ప్రార్థించేటటువంటి వారు ఇంకా తగ్గిపోవటాన్ని మనం చూస్తూ వస్తున్నాం. చేతులెత్తుట, అయ్యా సర్వస్వము నీవే, మా వల్ల ఏమీ కాదు అని అనుకోవడం, మోకరించడము, నేను నీకు బానిస, నీవు మాత్రమే ఈ కార్యాన్ని చేయగలవు, నేను నీకు అప్పగించుకుంటున్నాను అని చెప్పగలగడం. ఆ విధంగా చేతులెత్తి ప్రార్థిస్తూ వచ్చినప్పుడు మన జీవితాల్లో అనేకమైన గొప్ప కార్యాలను చూస్తాము అని చెప్పి
ప్రార్థించేటటువంటి విషయాల్లో చాలామంది చాలా రకాల ప్రార్థనలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ వస్తుంటాం. దేవుని చిత్తం అయితే వాటిని గురించి ఒక్కొక్కటి మనం ధ్యానం చేద్దామండి. ఇట్టి సమయంలో ఈ యొక్క మొదటి రాయి ఏంటంటే, మనం మందిరాలుగా కట్టబడాలి అని అంటే మనం ప్రార్థించేటటువంటి వారంగా ఉంటూ ఉండాలి. ఉదాహరణకు మనం చూసినట్లయితే మనిషి చెల్లిస్తున్నాడు అంటే కదులుతూ ఉంటారు, శ్వాస తీసుకుంటున్నారు, బ్రతికి ఉన్నారు అని అంటే. అలాగే ఆత్మీయ జీవితంలో ఒకవేళ మనకు పల్స్ ఆక్సిమీటర్ పెట్టారనుకోండి, అది 80 కన్నా తక్కువ ఉంటే అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కదండి. మన యొక్క జీవితాల్లో కూడా మనము కూడా ప్రార్థన అనేటటువంటి పల్స్ ఆక్సిమీటర్ పెట్టారనుకోండి, మనం ఎంత సమయము దేవునికి సమయాన్ని ఇవ్వగలుగుతున్నామో అని చెప్పి పరిశీలన చేసుకుని, ఒకవేళ ఆ ప్రార్థనే లేకపోతే క్రైస్తవ జీవితానికి అది ఊపిరి లాంటిది. కాబట్టి ఊపిరి లేనటువంటి విశ్వాసిగా జీవించుచున్నావన్నటువంటి పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే అన్న మాట ప్రకారము మనం నిశ్చయమైనటువంటి వారిగా ఉంటున్నామేమో. అందుకనే దేవాది దేవుడు యెహోషువ గారికి సెలవిచ్చినట్లు, నీవు ఈ విధంగా ప్రార్థన చేస్తూ వస్తున్నావు, నీ నాయకుడు నీకు ప్రార్థన నేర్పిస్తూ వస్తున్నాడు, నువ్వు ఆ విధంగా ప్రార్థన చేయకపోతే గనుక నువ్వు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో, లేకపోతే నేను నీకు దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి హెచ్చరించడాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా దేవుడు మనల్ని అదే విధంగా హెచ్చరిస్తున్నారు. మన ప్రార్థనా జీవితం ఎలా ఉన్నది అని చెప్పి మనం ఒకవేళ ప్రార్థనను నిర్లక్ష్యము చేస్తే నిశ్చయమైనటువంటి వారిగా, దేవుడు తోడు విడిచిపెట్టుకునేటటువంటి వారిగా మనం ఉన్నాము అనేటటువంటి విషయం జ్ఞాపకము చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన మందిరాలకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణము ప్రార్థనా జీవితం. అదే ఆ యొక్క వ్యక్తికి, ఆ యొక్క క్రైస్తవునికి, ఆ యొక్క విశ్వాసికి, దేవుని నమ్మినటువంటి వ్యక్తికి ఊపిరి అనేది మనకు అర్థమవుతుంది. రెండవది మనం చూస్తున్నట్లయితే యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 9వ వాక్యం. అప్పుడు యెహోషువ నిబంధన మందసమున మోయు యాజకుల కాళ్ళు యోర్దాను నడుమ నిలిచిన చోట 12 రాళ్లను నిలువబెట్టించెను. నేటి వరకు అవి అక్కడ ఉన్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవి ఒక ప్రత్యేకమైనటువంటి రాళ్ళుగా మనకు కనబడుతూ వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. యోర్దాను అనేటటువంటిది, ఆ మాటకు అర్థం ఏంటంటే దిగిపోవుట, లేకపోతే దాటిపోవుట అనే మాటను మనం చూస్తూ వస్తుంటాం. మనము కూడా ఈ యొక్క అనుభవంలోనికి నడిపించబడాలి. దేవుని మందిరానికి ఎన్నో సంవత్సరాల నుంచి వస్తూ ఉంటారు కదండి. వచ్చినటువంటి వారు బాప్తిసం తీసుకునేటటువంటి అనుభవంలోనికి నడిపించబడాలి. బాప్తిసం అనేసరికి చాలా మంది వెనుకంజ వేస్తూ వస్తున్నారు అండి. మా పిల్లలకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, లేకపోతే కుటుంబంలో కొంతమంది ఒప్పుకోరు, ఇటువంటి విషయాలను చెప్తూ వస్తుంటారు. కానీ మనం ఎప్పుడైతే అనుభవంలోనికి వస్తామో, దాటిపోయేటటువంటి అనుభవంలోనికి మనం వస్తామో, మన జీవితాల్లో మనం ఆత్మ సంబంధమైన మందిరాలంగా కట్టబడతాము అని చెప్పి, దేవుడు మనకు తోడుగా ఉంటారు అని చెప్పి, మన ఎదుట ఏ మనుష్యుడు నిలవకుండా ఉంటారు అని చెప్పి, అటు జయ జీవితం కలిగిన వారంగా ఉంటాము అని అర్థమవుతూ వస్తున్నది. కాబట్టి ఒకవేళ నిర్లక్ష్యము చేస్తూ వస్తున్నట్లయితే ఈ సమయంలో మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. మొదటిది ప్రార్థన, రెండవది బాప్తిస్ము అనుభవంలోనికి నడిపించబడాలి. కానానులో చేరాలి అనంటే బాప్తిస్ము ప్రాముఖ్యమైనది. అందుకని ఆ కానాను చేరడానికి మనం పరమకానాన్ అయినటువంటి పరలోక పట్టణానికి చేరాలి అంటే బాప్తిస్మ అవసరం. ఇక్కడ కూడా కానాను చేరడానికి వీరు యోర్దానును దాటినటువంటి వారిగా, శాపంలో నుంచి జీవంలోనికి, మరణంలో నుంచి నిత్యత్వంలోనికి వారు నడిపించబడినటువంటి వారిగా మనకు కనబడుతూ వస్తున్నారు. మూడో విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 20 నుంచి 24 వరకు. ఇక్కడ మనకు కనబడేటటువంటిది 12 రాళ్లను గిల్గాలులో నిలువ పెట్టించి, అక్కడ ఉంచినటువంటి రాళ్ళు కాదండి, ఇవి అక్కడ నుంచే తీసుకొచ్చారు. కానీ ఈ 12 రాళ్ళు వేరే రాళ్ళు అనమాట అండి. ఆ రాళ్లను అక్కడ నిలవబెట్టించి అన్న మాటను మనము చూస్తున్నాం. గిల్గాలు అని అంటే దొర్లింపబడుట అనేటటువంటి మాట మనకు అర్థమవుతుంది. ఇది యేసుక్రీస్తు వారి జీవితంలో మనకు మాదిరిగా ఉంచబడినటువంటి, క్రైస్తవులకు నిరీక్షణగా ఉంచబడినటువంటి గొప్ప ఆశ్చర్యమైనటువంటి కార్యం. ఈ లోకంలో ఎవ్వరూ చేయలేనటువంటి
దేవుళ్ళుగా పిలువబడేటటువంటి వారు, ఆరాధించబడేటటువంటి వారు, లేకపోతే ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని అద్భుతాలు వారి మాట చేత చేసినటువంటి వారు సైతము జయించలేనటువంటి గొప్ప కార్యము అక్కడ చేస్తూ వచ్చారు. ఏంటండి? ఆయన తిరిగి లేచారు. పునరుద్ధానపు అనుభవంలోనికి మనం నడిపించబడాలి. నిరీక్షణ కలిగినటువంటి వారిగా మనము ఉండాలి. ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకున్నామో ఆ తర్వాత క్రీస్తు యేసుతో మనం బ్రతికేటటువంటి వారిగా ఉండాలి అని చెప్పి లేఖనం ద్వారా అర్థమవుతున్నది. క్రీస్తులో మనం బ్రతకాలి, క్రీస్తు కొరకు మనం బ్రతకాలి, క్రీస్తును ప్రకటిస్తూ మనం బ్రతకాలి, క్రీస్తుతో నిత్యము ఉండుటకు మనము బ్రతకాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటున్నారు కదా, నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అనేటటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. లోకము మనలో నశించిపోయి క్రీస్తు కొరకు బ్రతికేటటువంటి పునరుద్ధానపు అనుభవంలోనికి మనము నడిపించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 విషయాలు మనకు కనబడుతూ వస్తుంది. 4వ విషయం మనం చూద్దామండి. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 31వ వాక్యం. ఇక్కడ మనం చూస్తే, యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించినట్లు యెహోవా ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లను తగిలింపని కారురాళ్లతో ఏబాలు కొండ మీద కట్టెను. దాని మీద వారు యెహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. ఇక్కడ ఇంకొక అనుభవం మనకు కనబడుతున్నది. కారురాళ్ళు అంటే అన్పాలిష్డ్ స్టోన్స్. మనము కూడా అలాగే ఉన్నాం కదండి. మనం దేవుని సన్నిధికి వచ్చేస్తాము, బాప్తిసం తీసేసుకున్నాము, మేము ఆయన పునరుద్ధానం నమ్ముతున్నాము, ఆయన కోసం బ్రతుకుతాము అనుకుంటున్నప్పుడు మన జీవితాల్లో ఏవేవి లోక సంబంధమైనటువంటి కార్యాలు ఉన్నావో వాటన్నిటినీ పాలిష్ చేసుకుని నిజమైన బలిపీఠాలుగా మనల్ని మనం సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి. అందుకనే రోమాపత్రికలో మనం చూస్తూ వస్తుంటాం, మీరు సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించి, మన కన్ను, చెవు, చూపు, దేహంలో ఉన్న ప్రతి అవయవం కూడా దేవుని కోసం పాటుపడేటటువంటిదిగా, పనిచేసేటటువంటిదిగా, ఆయన కోసమే. ఒక భక్తుడు అంటూ ఉంటారు, నేను తుప్పు పట్టడం కంటే దేవుని కోసం అరిగిపోవటం నాకు ఇష్టము అని చెప్పి. నిజంగా ఎక్కడికక్కడ కొన్ని విషయాలు మనం చూస్తే, ఒక చెయ్యిని మనం అలా కొద్దిసేపు పెట్టి ఉంచితే ఎట్లా ఉంటుందండి, ఫోల్డ్ చేయడానికి చాలా కష్టమైపోతుంది. అట్లాగే మనము కూడా ఎక్కడ ఉన్నటువంటి వారు అక్కడే అదే పరిస్థితిలో ఉంటే తర్వాత దేవుని కోసం ఏమీ చేయడానికి ముందుకు వెళ్ళలేము. అందుకనే ఇక్కడ సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని కోసం పాలిష్ చేయబడేటటువంటి వారిగా, ఆయన స్వరూపంలోనికి మార్చబడినంతగా రూపాంతరము చెందినట్లుగా ఆయనకు మనల్ని అప్పగించుకోవాలి. అందుకని అపోస్తలుడైన పౌలు భక్తుడు గారు అంటారు, సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుచున్నటువంటి మనకు దేవుని శక్తి. కాబట్టి అట్టి శక్తిని మనం పొందుకొని దేవునితో మనం ఉండునట్లుగా, మన యొక్క జీవితాల్లో ఆత్మ సంబంధంగా మన మందిరాలు కట్టబడినట్లుగా మనం చేయవలసినటువంటి విషయాలు మనం పాలిష్ చేసుకుంటూ ఆ బలిపీఠంలో నిలిచేటటువంటి రాళ్ళుగా మనము ఉంటూ ఉండాలి. చివరిది ఒక మాటను చదువుకుందాం, చూడండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 26వ వాక్యం. దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యములో రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూర వృక్షం కింద దాన్ని నిలవబెట్టి జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడెను గనుక అది మన మీద సాక్షిగా ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ఏ రాళ్ళ వల్లే ఉండాలంటండి, సాక్ష్యపు రాళ్ళుగా మనము నిలవబడాలి అనేటటువంటి విషయం. దేవుడు చేసిన ప్రతి మేలును మనం జ్ఞాపకము చేసుకుంటూ వాటిని మన పిల్లలకు మనం వివరించేటటువంటి వారంగా, పలానా సమయంలో పలానా విషయాల్లో దేవుడు ఈ విధంగా కార్యము చేశారు అని చెప్పి, వారు పుట్టిన దగ్గర నుంచి అంత మాత్రమే కాదు, మనం దేవునిలోకి వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా ప్రతి విషయాన్ని కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రావాలి. అందుకనే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే కృతజ్ఞత కలిగి ఆ విషయాలను చెప్పడం మాత్రమే కాదు, కానీ ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వాక్యంలో చూస్తే
నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ కూడా నీవు అనుసరిస్తూ నీ పిల్లలకి ఏం చేయాలంటండి, వాటిని కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు వీటిని బోధించాలి అని చెప్పి, నీ కన్నుల నడుమ బాసికముగా ఉండాలి అని చెప్పి, నీ చేతికి సూచనగా ఉండాలి అని చెప్పి, ద్వార బంధకముల మీద వాటిని రాసుకుని ఉండాలి అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తున్నది. అందుకని దేవుణ్ణి ఆరాధించేటటువంటి గృహాల్లో ఏ ఫొటోస్ ఉండవు, కానీ వాక్యమే ఉంటుంది. ఆయన వాక్యమై ఉన్నటువంటి దేవుడు, ఆత్మస్వరూపి అయి ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఏ విగ్రహము, ఏ రూపాన్ని మనము పెట్టుకొనము. అంత మాత్రమే కాదు, వాక్యమై ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఆ వాక్యాలు వీటన్నిటి చోట మనం నింపినప్పుడు, మన ద్వారబంధకముల మీద, మన గృహాల్లో అవి ఉన్నప్పుడు, మన పిల్లలకు వాటిని చూపించి ఆ వాగ్దానాలు పొందుకొనున్నట్లుగా వారి హృదయాలను మలచేటటువంటి వారిగా మనం ఉంటూ ఉంటాం. అంత మాత్రమే కాదు, మనము కూడా సాక్షులుగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంటాం, యెహోషువ గారిలాగా. కాబట్టి అంటే సమయంలో దేవాది దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానం స్వతంత్రించుకున్నట్లు, మన ఎదుట ఏ మనుష్యుడు నిలవకుండా మోషేకు తోడై ఉన్నట్లు మనకు తోడై ఉండి మనల్ని విడువని ఎడబాయినటువంటి దేవుడుగా ఉండునట్లు, అంత మాత్రమే కాదు ధైర్యముతో మనము నివసించగలిగినట్లు, భక్తిలో కొనసాగగలిగినట్లు, మనము ఆత్మ సంబంధమైనటువంటి మైలురాళ్లను అధిగమిద్దాం. మొట్టమొదటిది మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ప్రార్థనా రాయి, ప్రత్యేకింపబడిన రాయి, బాప్తిస్మపు రాయి, పునరుద్ధానపు రాయి, సాక్ష్యపు రాయి. ఇట్టి విధంగా సజీవమైనటువంటి మందిరాలుగా మనం కట్టబడదాం. అట్టి కృపను దేవాది దేవుడు ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించునుగాక. ఆమె చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నీ కృపాసనం ఎదుకు ధైర్యంగా రావటానికి నువ్వు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వేవేల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు ఆలోచన కలిగచేసి మేము సజీవమైనటువంటి మందిరాలుగా కట్టబడటకు మీ కృపతో మీరు నింపండి. అట్టి విధంగా ఉండాలి అని ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో వారందరినీ మీరు బలపరిచి నడిపించి సహాయమును దయచేయండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారు కూడా నీ కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి సజీవమైనటువంటి మందిరాలుగా కట్టబడినట్లుగా, అలాగే మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా అట్టి విధంగా బ్రతుకు దినాలన్నిటిలో అయ్యా ఏ మనుష్యుడు మా ఎదుట నిలవలేకున్నట్లు, అంత మాత్రమే కాదు నీవు తోడుతో అయా నిబ్బరం కలిగి ధైర్యంగా కొనసాగునట్లు మీరు సహాయమును దయచేయండి. మమ్మల్ని మేము మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకను పొందుకుని నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు.